ఫ్రెండ్స్, కర్నూలు ఫిషింగ్ ఛానల్ తరఫు నుంచి అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐజా గ్రామం పక్కన ఉన్న చెరువు కాడ వచ్చినాం ఫ్రెండ్స్. లొకేషన్ చూద్దామని ఫిష్ హంటింగ్ కొరకు. ఈ లొకేషన్ పేరు వచ్చి, చెరువు పేరు వచ్చి మనకు తాటిగుంట చెరువు అనే ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద చెరువు ఉంది. ఇక్కడ ఫిష్ హంటింగ్ కొరకు చాలా మంచి లొకేషన్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మేము కర్నూలు ఫిషింగ్ ఛానల్ తరఫు నుంచి అందరి టీం అందరం వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చెరువు ఎంత పెద్ద ఉంది. ఇది ఇక్కడ చాలా లోతు ఉంది, చాలా పెద్ద పెద్ద చేపలు కూడా పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కరీం ఉన్నాడు. ఫిష్ హంటింగ్ బయట తయారు చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఫిష్ హంటింగ్ కొరకు బయట తయారు చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆటోలో ఫిష్ హంటర్ వాయిస్ అని టైటిల్ వస్తుంది ఫ్రెండ్స్. చూసినారు కదా వీడియోలో మీరు. ఇంకా మా మామ ఉన్నాడు, మామ గురించి చెప్పేదిలే. ఇంకా ఏమంటే కొంచెం ఇక్కడ మూడు దొబ్బింది చూస్తేనే గొచ్చలు పోతాయని. కానీ మా మామ ఏం భయపడేది లేదు ఫ్రెండ్స్, తగ్గేదే లేదు. నేనమ్మ వస్తే రప్పరప్పనే దిగితే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కరీంకి అడుగుదాం ఒకసారి. కరీం, బయట ఎలా తయారు చేస్తారు చెప్పు, ఏమేమి కలుపుతున్నారు దాంట్లో? 1 కిలో తౌడు. తౌడు అంటే పాలిష్ చేస్తారు కదా, బియ్యంకి పాలిష్ పట్టిన పౌడరా? బియ్యాన్ని పాలిష్ పట్టే తౌడు. కిలో తౌడు. ఇంకా కిలో గోధుమ పిండి, కిలో బియ్యం పిండి. ఇంకా అదేమన్నా కలుపుతుంది కవర్లో? పార్లేజీ బిస్కెట్లు ఎన్ని? 4 ప్యాకెట్లు. 5 రూపాయలు 10 రూపాయలు? 5 రూపాయలవి. ఇంకా కవర్లో కలుపుతుంది ఏమన్నా, దాని గురించి చెప్పను. బెల్లం. బెల్లమా అల్లమా? బెల్లం. అల్లం అది కనిపిస్తుంది. బెల్లము. ఇంకా ఏమన్నా కలపాలన్నా? అంతే, ఇంకా ఏం లేదా? వాటర్ లేదా? వాటర్ యాడ్ చేయాలా, కొంచెం యాడ్ చేయాలనా? ఓకే ఫ్రెండ్స్, మనం కరీంగా అడిగి బయట ఎలా తయారు చేస్తామో కనుక్కున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, చెరువు అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చాలా లోతు కూడా ఉంది. చేపలు పడితే కూడా బయటికి లాక్కుంటామో లేదో తెలియదు ఫ్రెండ్స్, అంత పెద్ద చేపలు కూడా పడతాయి ఇక్కడ. ఆల్రెడీ మా కర్నూలు చాలా మంది కర్నూలు నుంచి వచ్చిన ఫిష్ హంటింగ్ వాళ్ళు చాలా ఫిష్ హంటింగ్ చేసినారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు పడిన రికార్డులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేము ఫిష్ హంటింగ్ మొదలుపెట్టి కూడా 2-3 గంటలు అయిపోయింది. అంటే దాదాపు మధ్యాహ్నం అవుతుంది ఫ్రెండ్స్. మాకైతే ఒక చేప కూడా పడలేదు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది, నీళ్ళు కూడా చాలా లోతున్నాయి. అయినా ఒక చేప కూడా పడలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు లొకేషన్ నచ్చితే మీరు ఈ లొకేషన్లో ఫిష్ హంటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు గూగుల్ మ్యాప్లో వెళ్ళి ఐజా అని లొకేషన్ సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఐజా అని లొకేషన్ సెర్చ్ చేసుకున్న తర్వాత మీరు ఐజాకు చేరుకొని అక్కడి నుంచి మీకు 2 చెరువులు కనిపిస్తాయి ఫ్రెండ్స్. రెండిట్లో మీరు ఏ చెరువుకి వెళ్ళినా మీకు అక్కడి నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరు రెండిట్లో ఏ చెరువుకి వెళ్ళినా మీరు ఎక్కడ ఫిష్ హంటింగ్ చేసినా మీకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు ఫ్రెండ్స్ అక్కడ. ఎందుకంటే 2 చెరువులు కూడా అవి చాలా పెద్ద చెరువులు. అక్కడ నీళ్ళు కూడా చాలా లోతు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూసి జాగ్రత్తగా ఫిష్ హంటింగ్ చేయండి అక్కడ. ఎందుకంటే ఆడ రాళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఆడ చూసి మీరు కింద జారి పడకుండా ఆడ ఫిష్ హంటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్.